భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్లో సెటిల్ కాబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కోహ్లీ తరచూ లండన్ వెళ్తూ ఉండడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది. ఇప్పటికే పలుసార్లు విరాట్ స్వయంగా తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడడంతో ఈ ఊహాగానాలు బలపడ్డాయి. తన క్రికెట్ కెరియర్ ముగిసే సమయానికి సెలబ్రిటీ లైఫ్కు దూరంగా సామాన్య జీవితం గడపాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. భారత్లో అయితే అది కుదిరే పని కాదని కోహ్లీకి తెలుసు. అందుకే లండన్లో సెటిల్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న కోహ్లీ అనుష్క దంపతులకు కుమారుడు అకాయ్ లండన్లోనే జన్మించాడు. తాజాగా కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. విరాట్ కోహ్లీ భార్య పిల్లలతో లండన్లోనే సెటిల్ అవుతాడని చెప్పాడు. కోహ్లీ కుటుంబం ఈ ఏడాది ఎక్కువ కాలం లండన్లోనే గడిపిందని గుర్తు చేశాడు. యూకేలో కోహ్లీకి ఇల్లుతో పాటు ఆస్తులు కూడా ఉన్నాయని వెల్లడించాడు. భార్య పిల్లలతో లండన్లోనే సెటిల్ అవ్వాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ రిటైర్మెంట్ పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ చాలా ఫిట్గా ఉన్నాడని, రిటైర్ అయ్యేంత వయసు అతనికి లేదన్నాడు. మరో 5 ఏళ్ల పాటు క్రికెట్ ఆడతాడని చెప్పాడు. 2027 వన్డే ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీకి ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని రాజ్ కుమార్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే అనుష్క శర్మ పిల్లలతో కలిసి లండన్కు వెళ్లాలని విరాట్ తీసుకున్న నిర్ణయం గురించి మాజీ కోచ్ బయటపెట్టడంతో వచ్చే ఏడాది ఇది జరిగే అవకాశం కనిపిస్తోంది.